మునగాకు రసాన్ని ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్తీ బెనిఫిట్ కూడా. ముందుగా కుక్కర్లో క్లీన్ చేసిన మునగాకు వేసుకొని, కందిపప్పు క్లీన్ చేసుకున్న వేసుకొని, 4 గ్లాసులు వాటర్ వేసుకొని, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 3 విజిల్స్ వేసుకోండి. 3 విజిల్స్ అయిన తర్వాత బొక్కలు నీళ్ళు వేసుకొని స్టవ్ మీద పెన్నం పెట్టుకొని 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 కరివేపాకు వేసి ఫ్రై చేసుకోండి. 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చగా దంచుకోండి. మునగాకు రసం కోసం 2 టమాటాలు కట్ చేసిన ముక్కలు వేసుకొని వాటర్ లోకి కొంచెం కరివేపాకు, రుచికి తగినంత చింతపండు, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం పొడి, కచ్చా పచ్చా దంచిన పొడి వేసి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్ ముక్కలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, రెడ్ చిల్లీ వేసుకొని ఫ్రై చేసుకోండి. కచ్చపచ్చ దంచిన పొడి వేసి ఫ్రై చేసుకొని కలిపి పెట్టుకున్న మునగాకు రసాన్ని వేసుకొని 1 టీ స్పూన్ రసం పొడి వేసి కలుపుకొని 1 నిమిషం ఉడికించుకోవాలి. 1 నిమిషం అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని మునగాకు రసంలో ఉన్న టమాటాలు ఇలా తీసేయండి. గుమగుమలాడే మునగాకు రసం అండి. చాలా అంటే చాలా సూపర్గా